ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, మీరు డైలీ చాలా మంది క్లయింట్స్తో మాట్లాడుతుంటారు. అవునండి. రకరకాల క్లయింట్స్ వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవుతుంటారు. వాళ్ళకున్న ఇబ్బందులకు సంబంధించి మీరు రకరకాల సలహాలు ఇస్తుంటారు కదా. అంటే ఈ మధ్య కాలంలో మీకు కొంత పెక్యులర్గా అనిపించిన ఏదైనా ఒక కేసు కానీ, లేదంటే ఇలాంటి సందర్భాలలో చాలామంది ఇలాంటి విషయాల పట్ల ఎక్కువగా తప్పులు చేస్తున్నారు, సో ఇటువంటి తప్పుల పట్ల నేను నా నాలెడ్జ్ని షేర్ చేసుకోవాలి, ఇటువంటి తప్పులు జరగకుండా నేను పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయాలి అనుకున్న సందర్భం రీసెంట్గా ఏదైనా అనిపించిందా మీకు అసలు? సో బేసిక్గా రిపీటెడ్గా చాలా మందిలో కనిపించిన ప్యాటర్న్ చెప్తాను నేను. సో బేసిక్గా అది నాలెడ్జబుల్ ఇన్వెస్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే కొంచెం నాలెడ్జ్ తక్కువ ఇన్వెస్టర్ అయి ఉండొచ్చు, ఎవరైనా కానివ్వండి. అందరిలో నాకు కామన్ ప్యాటర్న్ ఒకటి కనిపించింది. అండ్ చరిత్రలో నేను ఆ ప్యాటర్న్ని గమనించినప్పుడు ఎవరైతే సేమ్ ప్యాటర్న్లో ఉన్నారో విపరీతంగా ఇబ్బందులు పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయి. హర్షద్ మెహతా గారు కూడా సేమ్ ప్యాటర్న్లో ఇబ్బంది పడ్డారు. ఇండియానే ఒక రకంగా స్టాక్ మార్కెట్ రూల్ చేశాడు. బుల్ అంటేనే హర్షద్ మెహతా అన్న మాటకు వచ్చింది. మార్కెట్ అంటే ఆయన కూడా ఆ సందర్భంలో ఇబ్బంది పడ్డారు. అనిల్ అంబానీ, అదాని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. 90వ దశకంలోనే హర్షద్ మెహతా గురించి ప్రపంచం మాట్లాడుకుంటుంది. యాక్చువల్గా ఆయన హైయెస్ట్ అడ్వాన్స్ ట్యాక్స్ పేయర్. ఆయన కూడా పడ్డ ఇబ్బంది. అఫ్ కోర్స్ ఆయన చరిత్ర మనకు అనవసరం, కానీ ఆయన కూడా పడ్డ ఇబ్బందులు మనకు ఇంపార్టెంట్. సో బేసిక్గా మన ఇన్వెస్టింగ్ ప్యాటర్న్ గమనించినప్పుడు అందరిలో యాక్చువల్గా మన ఇండియన్స్ అందరూ కూడా బై మెంటాలిటీ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్. మన ఇండియన్స్కి ఉండే సిచ్యువేషన్స్ కూడా కన్జర్వేటివ్గానే కొద్దిగా ఉండాలి అని చెప్తూ ఉంటాయి. అండ్ మనకు ఎదురయ్యే పరిస్థితులు కూడా ఎప్పుడు ఏమొస్తాయో తెలియదు. అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మనకు అవసరమైతే డబ్బులు కూడా రెడీగా చేతిలో ఉండాలి అనే సిచ్యువేషన్స్ మన ఇండియన్స్ కూడా ఎక్కువ ఎదుర్కొంటూ ఉంటారు. కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు, లేదా నేను కలిసిన క్లయింట్స్ అయి ఉండొచ్చు, నాలెడ్జబుల్ ఒక్కతన్ని విపరీతమైన నాలెడ్జ్ తోటి కలిశాను, కొంతమంది కొంచెం నార్మల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కలిసాను, రకరకాల వాళ్ళని కూడా కలిసాం. సో బేసిక్ అందరిలో నేను కామన్గా అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే ప్యాటర్న్లో అయితే ఫుల్ అగ్రెసివ్గా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటాను. సో బేసిక్గా నేను మార్కెట్లో డెప్ట్ ఇన్స్ట్రుమెంట్కి మంచి విలువ ఇవ్వాలి. మన పోర్ట్ఫోలియోలో బాండ్స్, డెప్ట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, బాండ్స్ అయి ఉండొచ్చు, లేదా లిక్విడ్ బీస్ అయి ఉండొచ్చు, ఏదైనా కానివ్వండి, కుడ్ బి ఎనీ ఫార్మాట్. మన దగ్గర ఖచ్చితంగా ఒక మంచి వెయిటేజ్ వాటికైతే ఇవ్వాలి అని చెప్పేసి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. సో దానికి సంబంధించి నేను ఆ ప్యాటర్న్ నేను చెప్పినా కొంతవరకు అర్థం కావట్లేదు మా ఇన్వెస్టర్స్కి కూడా. అలానే ఒక మంచి ఇన్వెస్టర్ని కూడా కలిసాను. సో బేసిక్గా నేను ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన కూడా డెప్ట్ ఏ కొద్ది కూడా మెయింటైన్ చేయడంతో నాకు అర్థమైంది ఎంత నాలెడ్జబుల్ ట్రేడర్స్ అంటే ఒక స్టాక్ పిక్కింగ్లో మంచి నాలెడ్జ్ ఉండొచ్చేమో, కానీ ఈ పోర్ట్ఫోలియో ఎలాకేషన్లో మాత్రం అందరూ వెనకబడిపోతున్నారు. ఒక పెద్ద క్రాష్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా క్యాపిటల్ జీరో అయిపోయి విపరీతంగా ఇబ్బందులు పడతారు అనే విషయం నాకు అర్థమైంది. సో బేసిక్గా హర్షద్ మెహతా గారు కూడా మార్కెట్ ఒకసారి క్రాష్ జరిగినప్పుడు ఆయన పెట్టిన పెట్టుబడులని జీరో అయిపోయి మళ్ళీ అప్పు చేసిన ఇన్వెస్ట్మెంట్లోకి రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో ఈ చరిత్రని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఖచ్చితంగా మన దగ్గర క్యాష్ కాంపోనెంట్ అనేది ఉండాలి. అది లేకపోతే ఒక టైం జీరో అయిపోతాం. సో బేసిక్గా నేను మీట్ అయిన క్లయింట్ కూడా చాలా పెద్ద అమౌంట్, హీస్ ఆల్మోస్ట్ లైక్ హీస్ వెరీ లైక్ మంచి నాలెడ్జబుల్, పెద్ద కాలేజెస్లో చదువుకున్నారు ఆయన వైఫ్ కూడా నాకు చెప్పారు, ఆల్మోస్ట్ ఆయన పర్ డే ఆయన జీవితంలో ఆఫీస్ తర్వాత హైయెస్ట్ ప్రియారిటీ ఎవ్రీడే చదవటం స్టాక్ మార్కెట్కే ఇస్తారు. అద్భుతంగా స్టాక్ పిక్ చేస్తారు. ఒక స్టాక్ గురించి చెప్పండి అద్భుతంగా వివరించారు. నాకు చాలా ముచ్చటేసింది. కానీ ఫైనల్గా నేను అడిగినప్పుడు, సార్ ఇట్లా మీ దాంట్లో డెప్ట్ లేదు, మార్కెట్ ఏమో హైలో ఉంది, ఎక్కువ మంది దాంట్లో ఏమో స్మాల్ అండ్ మైక్రో క్యాప్స్ ఉన్నాయి, ఏంటిది? మరి ఏదన్నా మార్కెట్ క్రాష్ జరిగితే మీ పోర్ట్ఫోలియో బై డిఫాల్ట్గా ఇండెక్సే 20-30% పడ్డది అని అంటే, అది మైక్రో స్మాల్ క్యాప్స్ అయితే నాట్ లెస్ దాన్ 60-70% కూడా పడిపోతూ ఉంటాయి. గల్లంత్ అసలు మరి గల్లంత్ కదా. అట్లా ఎట్లా సార్ అని అంటే, సార్ నేను పర్సంటేజ్ డెప్ట్ కనుక ఇస్తే నా గ్రోత్ కూడా తగ్గిపోద్ది కదా అని చెప్పేసి అన్నారు. మీరు హయ్యర్ సైడ్ చూస్తున్నారండి, లోవర్ సైడ్ కనుక జరిగే ప్రమాదం అసలు మార్కెట్ నుంచి మనం బయటికి కూడా తోసేస్తుంది కదా అది. మరి దీని గురించి ఆలోచించారని అంటే, అవును సార్ నేను ఒక ఇన్వెస్టర్, పెద్ద ఇన్వెస్టర్, పేర్లు ఏం చెప్పను, పెద్ద ఇన్వెస్టర్ని ఫాలో అవుతాను. ఒకసారి ఆయన కూడా చెప్పారు, ఒక పెద్ద మార్కెట్ క్రాష్లో దాదాపుగా ఆయన పెట్టిన పెట్టుబడులు అన్నీ పోయాయి, కానీ కేవలం 20% ఆయన క్యాష్ కాంపోనెంట్గా మెయింటైన్ చేశాడు. ఆ 20% క్యాష్ కాంపోనెంట్ మళ్ళీ ఈ రోజు ఆయన ఇండియా టాప్ ఇన్వెస్టర్గా మార్చిందంట. యాక్చువల్గా మీరు చెప్పిన ఎగ్జాంపుల్ నేను కూడా ఆయన దగ్గర విన్నాను అని చెప్పేసి అన్నారు. బేసిక్గా మన పోర్ట్ఫోలియోలో క్యాష్ కాంపోనెంట్కి ఎప్పుడైనా కానీ హై ప్రియారిటీ ఇవ్వాలి. మార్కెట్ అనేది మార్కెట్లో మనం స్టాక్ మార్కెట్లో ఉంటున్నాం. స్టాక్ మార్కెట్లో బుల్ ఎట్లనో బేర్ కూడా అంతే కదా. వీ హ్యావ్ టు యాక్సెప్ట్. మనం బుల్ని యాక్సెప్ట్ చేసినప్పుడు బియర్ని కూడా యాక్సెప్ట్ చేయాలి.
నేను బొమ్మనే తీసుకుంటా, బొలుసు నాకు వద్దంటే కుదురుద్దా? నాకు ఆనందమే కావాలి, బాధ వద్దంటే కుదురుద్దా? నాకు తీపే కావాలి, చేదొద్దంటే కుదురుద్దా? ఏది కుదరదు కదా. అలానే స్టాక్ మార్కెట్లో లాభం తీసుకున్నప్పుడు నష్టాన్ని కూడా తీసుకోవడానికి ప్రిపేర్ అయి ఉండాలి. కానీ ఇక్కడ నిజమైన ఇన్వెస్టర్ ఎలా ఉంటాడు అని అంటే ఆ రాబోయేటువంటి నష్టానికి ప్రిపేర్ అయి ఉంటాడు. ప్రిపేర్ అయి ఉండడం అని అంటే నష్టం వచ్చినా పర్లేదు, స్టాక్ మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళొద్ది, ఎవడెవడో యూట్యూబ్లో చెప్పాడు, వాళ్ళందరూ నేసం చెప్పి దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడదాం. ఎవడెవడో చెప్పాడు వాళ్ళందరూ నేసం సెబీ దగ్గర 200 మంది డిప్లాయ్ చేశారు. రెడ్ బుక్ ఉంది వాళ్ళ దగ్గర, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇదంతా సోది కబుర్లు. మార్కెట్ పైకి లేసుదలే తర్వాత విషయం. మీరు పెట్టిన ఎగ్జాంపుల్ ₹1,00,00,000 ఫిగర్తో చెప్తా. అందరు ఇప్పుడు ₹1,00,00,000 తీసుకు వచ్చేస్తున్నారు మార్కెట్లోకి. ₹1,00,00,000 ఫిగర్ మీరు పెట్టుబడులు పెట్టి అది చిన్నగా పెంచి పెద్దది చేసి అది 60-70% పడితే కోటి కాస్త 30 లక్షలకు వస్తే మీ పరిస్థితి ఏంటి? అది నిజంగా మీరు మార్కెట్లో ఉంటారా ధైర్యం చేసి? అది సాధ్యమా? సో ప్రతిసారి మన లైఫ్లో ఒక ప్లాన్ అనేది ఉండాలి. మనం పైకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటానికి ఒక ప్లాన్ ఉండాలి. అట్ ఎనీ ఎమర్జెన్సీ ఏదైనా జరిగితే ఏంటి అనే దానికి ఒక ప్లాన్ ఉండాలి. మన బైక్ ఏదైనా జరిగితే బైక్ ఇన్సూరెన్స్, కార్కి ఏదైనా జరిగితే కార్ ఇన్సూరెన్స్, హెల్త్కి ఏదైనా జరిగితే హెల్త్ ఇన్సూరెన్స్, ప్రతి దానికి ఒక ఇన్సూరెన్స్ అనేది ఎట్లయితే ప్లాన్ చేస్తున్నామో అలానే మన పోర్ట్ఫోలియో కూడా ఒక హెడ్జింగ్ టూల్ అనేది ఉండాలి. ఆ హెడ్జింగ్ టూల్ ఇస్ నథింగ్ బట్ దట్ కుడ్ బి ఎ కమోడిటీ ఐటమ్. కమోడిటీ అని అంటే గోల్డ్, ఇఫ్ నాట్ ఏ బాండ్, ఆ ఫిక్స్డ్ ఇన్కమ్ టూల్. బాండ్ అయి ఉండొచ్చు, ఫిక్స్డ్ ఇన్కమ్ టూల్స్ అయి ఉండొచ్చు. ఇవి ఖచ్చితంగా ప్రపోర్షన్స్ మెయింటైన్ చేయాలి. ఏ టైంలో ఎంతెంత పోర్షన్స్తో వాటిని మారుస్తుంటామో అనేది ఇండివిజువల్ టాలెంట్ అది. ఇప్పుడు మార్కెట్ చాలా హైలో ఉంది. మార్కెట్ చాలా హైలో ఉన్నప్పుడు నేనైతే పర్సనల్గా మినిమం 30-50% వరకు కూడా మెయింటైన్ చేయడానికి ఇష్టపడతా. ఇప్పుడు ఫ్రెష్గా ఎంట్రీ తీసుకుంటే ఇప్పుడే నేను ₹1,00,00,000 డిప్లాయ్ చేయాలంటే 30-50% పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తా. ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు ర్యాలీలో మీ 50% డెప్ట్ రిటర్న్ ఇయ్యదు కదా, మరి మీరు రిటర్న్స్ కోల్పోతారు కదా అని అంటే ఇప్పుడు పైకి మార్కెట్ వెళ్తాం ఆల్రెడీ చాలా పెరిగింది. పైకి వెళ్తే ఎంత వెళ్తుంది? 10-20 వెళ్తుందా? కానీ కిందకి పడితే అదే 20-30-40% పట్టాలని కూడా స్కోప్ ఉంది కదా. సో బేసిక్గా నేను పైకి చూసేటప్పుడు కిందకు కూడా చూస్తా. నా కళ్ళని ఆకాశానికి కాదు, నేను కళ్ళని ఆకాశం వైపు పెట్టుకొని కళ్ళు నెత్తిన పెట్టుకొని పైన చూసుకుని నడుస్తూ ఉంటే మన నడిచే రోడ్డు మీద గోతులు ఉంటాయి, గుంటలు ఉంటాయి, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, కాదు కింద పడతాం. మనకి బై డిఫాల్ట్గా సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయ్యే నడక, అట్లాంటి నడకతోటే తట్టి కింద పడిపోతుంటాం ఒక్కొక్కసారి మన కాళ్ళు మనకే తగిలి. అంత ప్రాక్టీస్ ఉన్న దాంట్లోనే పొరపాట్లు జరుగుతుంటాయి. అదే స్టాక్ మార్కెట్లో అయితే ఎన్ని తప్పుదాలు జరుగుతుండొచ్చు. సో మనం జరగబోయేటువంటి యాక్సిడెంట్కి ప్రిపేర్డ్గా ఉండాలి. మనకి ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ₹1,00,00,000 మనం ఒక ఇన్వెస్ట్మెంట్ తోటి వచ్చాం. 100% మన ఈక్విటీలో డిప్లాయ్ చేసాం. మనకి యావరేజ్గా డైరెక్ట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కొన్ని పెట్టుకున్నాం అనుకోండి, 30% యావరేజ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో. 30% తోటి మీ పోర్ట్ఫోలియో ఎక్కడికి వెళ్తుంది? ₹1,30,00,000 వెళ్తుంది. అదే దాన్ని మీరు ఒక 75% ఈక్విటీలో పెట్టుకొని ఒక 25% తీసి మీరు డెప్ట్లో పెట్టుకుంటే అదే 75 యాస్టీస్గా మీకు 30% డెలివరీ చేస్తుంది. ఈ 25% డెప్ట్ వచ్చేసరికి 7% యాస్టీగా డెలివరీ చేస్తూ ఉంటుంది సేఫ్గా. ఆన్ ద హోల్ మీకు యావరేజ్గా ₹1,24,00,000 గ్యారంటీ ఉంటాయి. దానికి దీనికి ఉన్న తేడా ఎంత? ₹6,00,000 కదా. అదే ఒకవేళ మార్కెట్ కింద పడ్డదనుకోండి, 100% ఈక్విటీ ఎక్స్పోజర్లో ఉన్నాం. ఈ 100% ఈక్విటీ ఎక్స్పోజర్ కనుక టప్ మన కింద పడిపోయింది అనుకోండి, మీ 50%కి పడిపోయింది. స్టాక్స్లో కాదు ఉంది, స్టాక్ మార్కెట్లో, మన మ్యూచువల్ ఫండ్స్లో కాదు. స్టాక్స్లో ఉన్నప్పుడు టప్ను పడితే ఇండెక్స్ 30 పడితే మన స్టాక్ పోర్ట్ఫోలియో 50-60 పడుతుంది. దట్ హౌ ఇట్ వర్క్స్ బేసిక్గా. సో 50% పడ్డది అనుకుందాం, ₹1,50,00,000 వెంటనే అవుద్ది. అవునా కదా? రైట్. ఇప్పుడు ఇదే కేసు తీసుకుందాం. 75% ఈక్విటీలో ఉండి 25% మనం డెప్ట్లో ఉన్నాం అనుకోండి. 75% యాస్టీస్ కిందకి పడి అండ్ మనకి డెప్ట్లో చూసారు 25, మార్కెట్ కిందకి పడ్డా దానికి ఏం కాదు. మార్కెట్ కిందకి వస్తూ ఉంటే ఇంకా ఇంట్రెస్ట్ రేట్ పెంచుకుంటూ పోతుంటుంది, దాని డిమాండ్ పెరుగుతుంది డెప్ట్ ఆ మూవ్మెంట్లో. సో మీకు 50% యాస్టీస్ కింద పడ్డా హార్డ్లీ మీ ₹75,00,000 ఎంత అవుతాయి? ₹35,00,000 ఉంటాయేమో. 35 లక్షలు ఉంటాయి. ప్లస్ మీకు ఈ ఒక 26 లక్షలు యాడ్ అయ్యి ఉంటాయి మీకు. సో ఎంత తక్కువ వద్దన్నా కానీ మీ దగ్గర 60-70% ఇంకా క్యాష్ ఉంటుంది. 60% మినిమం ఉంటుంది. మీరు 50 లక్షలకు పడిపోయి అప్పుడు కొనడానికి ఆపర్చునిటీ లేకుండా చూస్తారా? లేకపోతే ఎప్పుడైతే మార్కెట్ 50% కిందకి పడుతుందో అప్పుడు ఈ 25 lakhs ఈక్విటీలోకి 50% డిస్కౌంట్లో కొనడానికి ట్రై చేస్తారా? ఎవ్రీ ఇన్వెస్టర్, రియల్ ఇన్వెస్టర్ గురించి చెప్తారు, ఎవ్రీ రియల్ ఇన్వెస్టర్ వెయిట్ ఫర్ ఎ బియర్ మార్కెట్ బికాస్ బియర్ ఆపర్చునిటీస్ ఆర్ వెరీ ఫెరేషియస్. అంటే మంచి మంచి ఆపర్చునిటీస్ ఇస్తుంది. ఎప్పుడైతే మార్కెట్ కిందకు వస్తుందో రత్నాలు దొరుకుతాయి, వజ్రాలు దొరుకుతాయి. అప్పుడు కదా మనం ఏడాల్సింది. పరిగెడుతున్నప్పుడు దాని గురించి ఆలోచించడం. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తా. లైఫ్ ఈస్ వెరీ అన్సర్టైన్. మనం అనుకుంటాం స్టాక్ మార్కెట్లో వాలటాలిటీ ఎక్కువ అని. కాదు, మన జీవితం ఇంకెక్కువ వాలటైల్గా ఉంటుంది. తెల్లారు లెగిసి ఏ అవసరం పడుతుందో మనకు తెలియదు. మన డెప్ట్లో మన పోర్షన్ లేదనుకోండి,
జస్ట్ ఇమాజిన్ మన పరిస్థితి ఏంటో రేపు డబ్బులు కావాలంటే డెప్ట్లో ఉంటే ఇమీడియట్గా విత్డ్రా చేస్తాం. ఇంకొక మాట చెప్తా, స్టాక్స్ కొనేటప్పుడు స్టాక్స్ చదువుతాం కదా, మనం చదివే కొంటాం కదా, వాళ్ళ బ్యాలెన్స్ షీట్ అంతా చదువుతాం కదా, ప్రతి బ్యాలెన్స్ షీట్లో క్యాష్ రిజర్వ్ ఉంటుంది. మరి మీ పోర్ట్ఫోలియోలో క్యాష్ రిజర్వ్ ఏది? మీరు చదువుతున్నారు అంతే, దాన్ని గమనించట్లేదు. ఏ వ్యాపారంలో అయినా సరే క్యాష్ రిజర్వ్ ముఖ్యం. క్యాష్ రిజర్వ్ లేని వ్యాపారం ఎక్కువ కాలం సస్టైన్ కాదు. వరద వచ్చినప్పుడు రాళ్ళు రప్పలు కొట్టుకొచ్చినట్టుగా మన పోర్ట్ఫోలియో కొట్టుకొస్తుంది అంతే. వరద అంటే ఏం లేదు, బుల్ రైలు వచ్చినప్పుడు అన్ని కొట్టుకొస్తాయి. అదే బియర్ మార్కెట్ వచ్చినప్పుడు సో క్యాష్ రిజర్వ్ ఎందుకు మెయింటైన్ చేస్తారు ప్రతి కంపెనీస్? ఎట్ ఎనీ గివెన్ కాస్ట్, ఎట్ ఎనీ సిచ్యువేషన్ మనం 4 కాలాల పాటు మార్కెట్లో ఉండాలి అంటే బ్యాడ్ టైమ్స్ లో మనం కాపాడడానికి క్యాష్ రిజర్వ్ ఉండాలి. క్యాష్ రిజర్వ్ ఇస్ నథింగ్ బట్ బాండ్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో బేసిక్ గా మనం చదవటమే కాదు స్టాక్ మార్కెట్ ని, అందులో ఏ ప్యాటర్న్ ఉందో కూడా గమనించాలి. ప్రతి పెద్ద ఇన్వెస్టర్ బాండ్ మార్కెట్ కి ఇంపార్టెన్స్ ఇస్తాడు. వాళ్ళు క్యాష్ ఫ్లో రెడీగా పెట్టుకోకుండా వాళ్ళ ఇన్వెస్టింగ్స్ అనేవి చెయ్యరు. ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్ కింద పడితే వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉండి అవసరం కింద నుంచి కొని వాళ్ళ పోర్ట్ఫోలియో బూస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అలానే ప్రతి కంపెనీ, ప్రతి వ్యాపారం సక్సెస్ఫుల్ గురించి చెప్తున్నా నేను, పోయిన వాడి గురించి మాట్లాడలే. ప్రతి సక్సెస్ఫుల్ కంపెనీ, ప్రతి పెద్ద కంపెనీ కూడా క్యాష్ రిజర్వ్ లేకుండా అసలు ఏ కంపెనీ ఉండదు. ఈవెన్ ప్రతి సంవత్సరం నష్టాలు ఇచ్చే కంపెనీ కూడా క్యాష్ రిజర్వ్ మెయింటైన్ చేస్తుంది. వాళ్ళ క్యాష్ రిజర్వ్ ఉంది కాబట్టి నష్టాల్లో ఉన్న వ్యాపారం నడపగలుగుతున్నారు. సో మనం ఇక్కడ పెట్టుబడి పెట్టేది ఏంటి? ఆ కంపెనీలో. ఆ కంపెనీ ఫాలో అయ్యే బేసిక్స్ కూడా మనం ఫాలో అవుతాం, రైట్? సో బేసిక్ గా స్టాక్ మార్కెట్ అని అంటే ఏదో పెడితే పోద్ది, కళ్ళు మూసుకుంటే పోద్ది. ఎక్కడికి పోద్ది అండి? డబ్బులు అంటే అంత ఈజీయా? కళ్ళు మూసుకుంటే వస్తాయా డబ్బులు? నేను కూర్చుంటా కళ్ళు మూసుకుని మరి వస్తాయా? మరి ఇన్ని సంవత్సరాల పాటు, దాదాపుగా మన 14 సంవత్సరాల పాటు ఎల్కేజీ నుంచి ఇంటర్ దాకా చదవటం ఎందుకు? తర్వాత 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ ఎందుకు? తర్వాత 2 సంవత్సరాలు డిగ్రీ ఎందుకు? తర్వాత మన సర్టిఫికేట్ కోర్సులు ఎందుకు? దాదాపు 24 సంవత్సరాల పాటు ఒక్క ఉద్యోగం కోసం కష్టపడటం ఎందుకు? కళ్ళు మూసుకొని కూర్చొని జపం చేస్తే వస్తాయి ఉద్యోగాలు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్, లైఫ్ ఈస్ నాట్ లైక్ దట్ డెఫినెట్లీ. ఇప్పుడు ఏదో బుల్ రన్ చూసి మోసపోకండి, మీ పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోండి. ఇప్పుడు బేసిక్గా నేను నా ఇన్వెస్టర్లకైనా చెప్పేది అదే, మనం డెప్లో మెయింటైన్ చేసేది ఎమర్జెన్సీస్ కోసం, మార్కెట్ కింద పడ్డ కుషనింగ్ కోసం, కిందకు వచ్చినప్పుడు కొనడం కోసం. అలానే ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్స్ అంటే నాలెడ్జబుల్ ఇన్వెస్టర్స్, వాళ్ళు కూడా ఇది ఫెయిల్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పాలనుకున్నా, ఈ రేషియో మెయింటైన్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. నేను నాకు గట్టి కోరిక ఒకటే, ఇండియా షుడ్ హ్యావ్ ద బెస్ట్ ఇన్వెస్టర్స్. మంచి ఇన్వెస్టర్లు కావాలి మనకి, అప్పుడు ఇండియన్ ఎకానమీ ఎక్కడికి వెళ్తుంది. వాళ్ళతో పాటు నేను పోతా, నా స్వార్థం అది. అట్లాంటి వాళ్ళు ఉంటేనే వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తా. మంచి మంచి ఇన్వెస్టర్స్ కావాలి. సో వాళ్ళు ఎందుకైతే ఫెయిల్ అవుతున్నారో ఆ చిన్న ఎలిమెంట్ని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.